నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మనం అఖండ 2 మూవీ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ట్రైలర్ చూసి అయితే ఎక్సలెంట్ గా ఉందని మీ స్టేట్మెంట్ కి చాలా మంది అయితే ఫిదా అయిపోయారు. సో ఇప్పుడు మీరు లేటెస్ట్ గా ప్రీమియర్ షో చూసి వచ్చారు. సో ఆ మూవీ గురించి రివ్యూ అనేది పర్ఫెక్ట్ గా మీరైతేనే చెప్పగలరు అని చెప్పి మేము చేస్తున్నాం. గురుగారు, మూవీ ఎలా అనిపించింది? అఖండ 2 తాండవం ట్రైలర్ ని మించిందనే చెప్పచ్చు అంటారా? ఒకసారి మీ రివ్యూ చెప్పండి గురుగారు. నేను మన బాలయ్య బాబు ఫ్యాన్స్తో చూశాను నేను. అందువలన ఆ మజాయే వేరుంటుంది అనమాట. సింగిల్గా మనంతకు మనం వెళ్ళి మామూలుగా చూసి ఆ తర్వాత ఆ సినిమా ఇలా ఉంది అలా ఉంది అని అనుకునే కంటే వాళ్ళ ఫ్యాన్స్ ప్రాణాలు అర్పించేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మనకి బాలయ్య బాబు ఆ 9:00 9:15కి స్టార్ట్ అవ్వాల్సింది కొంచెం లేట్ అయింది. వీళ్ళంతా హారతలు చూడడం, పూలదండలు, విజిల్స్. అప్పుడు మా ఎన్టీ రామారావు గారు, మా బాలయ్య బాబు గారు తండ్రి సీనియర్ ఎన్టీఆర్ సినిమాకో నేను గజ దొంగ సినిమాకి వెళితే అందులో నన్ను నొక్కేశారనమాట. బాబోయ్ నన్ను వదిలేయండిరా, టికెట్లు నాకు వద్దు, నేను వెనక్కి వెళ్ళిపోతా అన్నా సరే ఫుల్ రష్, పైనుంచి ఎక్కేస్తాడు, కింద నుంచి ఎక్కేస్తాడు. మళ్ళీ అటువంటి ఇది మా ఆ క్రౌడ్ మనము ఈ బాలయ్య బాబు సినిమాకే మనం ఇప్పుడు చూసాం. అఖండ 1 కంటే కూడా అఖండ 2 అత్యద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఏ మతాన్ని కించపరచకుండా సనాతన హైందవ సాంప్రదాయం యొక్క విలువల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తూ బోయపాటి గారు చేసిన కృషి, ఆ కథనం అత్యద్భుతం. మామూలుగా లేదమ్మా. ఏ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు కనిపించేది మతం, కానీ మా దేశంలో నువ్వు ఎక్కడికి వచ్చినా సరే కనిపించేది ధర్మం. చప్పట్లు విజిల్సేనమ్మా, హారతులు ఒకటే తక్కువ. అదే ఆల్రెడీ మనం అఖండ మూవీ చూసాం కదా గురుగారు, ఆ దానికి మించి ఉందంటారా? అస్సలు మామూలుగా కాదు. అఖండ 1 మించి అఖండ 2 ఇప్పుడు ఇది అత్యద్భుతంగా ఉంది. ట్రైలర్ కంటే కూడా ట్రైలర్ లో ఏం చెప్పాడు, మీరు ఏదైనా సరే మా ఎవడ్రా ఆపేది విభూతి కొండని, ఆ విభూతితో అతీంద్రియ శక్తులు ఇవన్నీ కూడా లేకుండా ఓన్లీ మ్యాజిక్స్. బాలయ్య అంటే మ్యాజిక్స్, నో లాజిక్స్, నో ఫిజిక్స్. ఏదో నేనే ఫిజిక్స్ ప్రొఫెసర్ని, నాకు ఫిజిక్స్ చెప్తారంటే ఎట్లా రివ్యూస్లో? ఇలా ఫిజిక్స్లో అన్నీ ఉండవు. బాలయ్య బాబు సినిమాలో ఓన్లీ మ్యాజిక్సే ఉంటాయి. తోడ కొడితే ట్రైన్ కదిలిపోద్ది, తోడ కొడితే ట్రైన్ పడిపోద్ది, దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందరూ కూడా ఏదైనా చేస్తే వాళ్ళు శిక్షిస్తారు, మేము దండిస్తాం. మామూలు అమ్మ అసలు ఆ డైలాగులు బాలయ్య బాబు, ఆ నడక, ఆ ఫాస్ట్నెస్, ఆ తిప్పేది. మరి జటాటవీ గల జల ప్రవాహ పావితస్థలే గలే బలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమఢమన్యనాదమర్వయం చకోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం అంటే హిమాలయ పర్వతం అలా కదిలిపోతూ ఉందన్నమాట. హిమాలయ పర్వతాన్ని ఆ విభూతి కొండకు ఆ విభూతి వేసి మన బాలయ్య బాబుకి అభిషేకం చేస్తుంటే పనికి మానోళ్ళు చేయించుకుంటున్నారు. ఇప్పుడు పీఠాధిపతులు, సన్యాసులు, బాబాలు, దొంగ బాబాలు, దొంగ పీఠాలు, దొంగ ఆశ్రమాలు పెట్టిన బోకుగాళ్ళు అందరూ చేయించుకుంటున్నారు విభూతి అభిషేకాలు, అన్ని అభిషేకాలు. బాలయ్య బాబుకి న్యాచురల్ అభిషేకం. అక్కడ బాలయ్య బాబుకి విభూతి అభిషేకం చేసుకుంటుంటే ఎలా ఉందనుకుంటున్నావు? భస్మ. మనకి ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఉంటాడు, మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తున్నట్టుంది. అండ్ నో గ్రావిటీ సీన్ చూపించారు అక్కడ. ఎగ్జాక్ట్లీ బాలయ్య బాబు మహాకాళేశ్వరుడిగా, అఘోరీగా ఆ సిస్టమ్ అంతా కూడా మనకి ఉజ్జయినిలో ఉంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి మనము శవభస్మంతో ఇలా అభిషేకం చేస్తాం. అప్పుడంతా కూడా చప్పట్లతో కొడుతుంటే బాలయ్య బాబుకి సినిమాలో కొడుతుంటే సేమ్ రిథమ్, సేమ్ స్టైల్తో చప్పట్లు కొడుతూ బాలయ్య బాబుని మహాకాళేశ్వరుడిగా బోయపాటి చూపించాడు. బోయపాట మజాకానా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా 1000 కోట్లు తీసేయడం ఖాయం, అందులో డౌట్ లేదు. అండ్ నో గ్రావిటీ. అక్కడ ఉజ్జయిని టెంపుల్కి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది జియోమెట్రిక్ లైన్ మీద భూమధ్య రేఖ మీద ఉంది ఆ టెంపుల్, మహాకాళేశ్వర టెంపుల్. ఆ టెంపుల్ మీద కాలానికి టైం, 4th డైమెన్షన్లో ఉన్నటువంటి టైంని కాలానికే కాలుడు ఆయన, ఎవరు? శివుడు. అందువల్ల మహాకాళేశ్వరుడు ఆ కాలాన్ని తన కంట్రోల్లోకి తీసుకొని ఆయన అవసరమైతే పాస్ట్లోకి వెళ్తాడు, అవసరమైతే ఫ్యూచర్లోకి వెళ్తాడు. ఆయన కాలాన్ని స్తంభింపజేస్తాడు. హీ విల్ కంట్రోల్, మనకు ఆయుర్దాయాన్ని పెంచుతాడు ఆయన. కాబట్టి అటువంటి చిన్నబాలయ్య
అలాగే పెద్ద బాల యాక్షన్లో కూడా బ్రహ్మాండంగా చూపించడం జరిగింది. మరి అక్కడ ఆ అభిషేకం చేస్తుంటే కేవలం మహాకాళేశ్వరుడి టెంపుల్కి వెళ్ళి ఉజ్జయిని చూడిసి ఎన్నో రూపాయలు కష్టపడి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. అక్కడ టికెట్లు కూడా సేమ్ నాకు ఉజ్జయిని మహాకాళేశ్వరి టెంపులే కనబడింది. ఎలా అంటే తెల్లవారుజాము 3 గంటలకు లేచి లైన్లో నుంచోవాలా చీకట్లో. అప్పుడు వాళ్ళు ఓన్లీ లిమిటెడ్ టికెట్స్ ఇస్తారు, 20. వాళ్ళకి మాత్రమే మహాకాళేశ్వరుడు అభిషేకం కూర్చుంటాం. బయట అందరూ కూడా భక్తులు కూర్చుంటాం. అక్కడ అభిషేకం చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతూ ఇచ్చేస్తాం. సేమ్ ఆ సీన్ మాత్రం ఫ్యాంటాస్టిక్ అనమాట. బాలయ్య బాబుకి అక్కడ విభూతితో ఇచ్చేస్తుంటే మొత్తం అభిమానులు సినిమా థియేటర్లో ఆ సీన్ని మరిపింపజేశారు. మహాకాళేశ్వరుడు అని అసలు బాలయ్య బాబుకే డౌట్ వచ్చేస్తుంది. ఎందువల్లంటే మనం చెప్పిన తర్వాత రాజకోటి గారు సినిమా వాళ్ళు మొత్తం ట్రెండ్ చూసుకోండి కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా. మనం బాలయ్య బాబు కేవలం మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత బాలయ్య బాబు ఇదిరా నాయన ఒరిజినల్ పొజిషన్ ఆయన సాక్షాత్తు వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అంటూ బాలయ్య బాబు సాక్షాత్తు శివాంశ సంభూతుడు ఆయన అఘోరీగా వెళ్తున్నాడు. మనం చెప్తే ఇప్పుడు రాజకోటి గారి దగ్గర నుంచి మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఏ వీడియో ఏదైనా చూడండి, ఏ షార్ట్ చూడండి, ఏ వీడియో చూడండి, మొత్తం భారతదేశంలో నాట్ ఓన్లీ ఈ తెలుగుదే ఉందమ్మా, తమిళ మీడియా చూడండి, కన్నడ మీడియా చూడండి, అంతా మనం బాలయ్య బాబు శివాంశ సంభూతుడు అని నోరు మూసుకొని ఒప్పుకున్నారు ప్రతి ఒక్కడు కూడా. ఎందువల్లంటే సత్యాన్ని ఎవరు దాచలేరు. ఎన్టీ రామారావు సూర్యుడు, ఆ సూర్యుడికి మీరు ఎంత మబ్బుగా పట్టినా సూర్యుడి కాంతిని ఆపలేరు, శమంతకమణి. అలాంటి మన బాలయ్య బాబు ఒక చంద్రుడు. ఈయన చంద్రుడికి ఏంటి గ్రహణం పడుతుంది. ఆ గ్రహణం పడితే ఏమైపోయింది, ఏదో ఇదైపోయిందేమో, ఆగిపోయిందేమో సినిమా మొన్న అని అనుకున్నారు. కాదు, మౌత్ టు మౌత్ ఇంకా ఎక్కువ మందికి తెలిసింది, పబ్లిసిటీ అయిపోయి అసలు పుట్టలు అసలు నువ్వు చూడు కావాల్సిన కలెక్షన్ అంతా కూడా ఒక నెలలో వస్తుంది అనుకున్నదంతా కూడా ఒక వారం రోజుల్లోనే వచ్చేస్తుంది మొత్తం 1000 కోట్లు. ఫస్ట్ హాఫ్ బాగుందా గురుగారు, సెకండ్ హాఫ్ అంటారు? 2 హాఫ్లు బాగానే ఉన్నాయి. అసలు బెస్ట్ గా ఏది చెప్పచ్చు? క్లైమాక్స్ ఎప్పుడైనా సరే మనకి క్లైమాక్సే మంచి ముగింపు బ్రహ్మాండంగా ఇచ్చారు. గన్స్ ఉన్నాయి, గన్స్ వాడం మేము అంతే. అన్నిట్లోకి బాగా నచ్చిన సీన్ ఏది గురుగారు? నచ్చిన సీను బాలయ్య బాబు ఆ త్రిశూలం పట్టుకొని నడుస్తూ అభిషేకం భస్మంతో అభిషేకం చేయడం, ఆ తర్వాత ఆ విలన్స్ని ఆ కొండల దగ్గర అక్కడ ఆపడం, ఆ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళడం, ఆ ఫైట్స్ అనమాట. మోర్ దాన్ 20 ఫైట్స్ కంటే కూడా ఎక్కువ ఫైట్స్ అనేటటువంటి కౌంట్ చేయలేదు, కానీ ఎక్కువ ఫైట్స్ ఉన్నాయి. జనరల్ గా అఘోరాలకు అంతటి శక్తి ఉంటుంది అంటారు కదా, అంటే వాళ్ళు చూపించింది ఇప్పుడు మూవీలో చూపించారు కదా అఘోరాగా ఎట్లాంటి ఫైట్స్ ఉంటాయో, వాళ్ళకి నిజంగానే అంత శక్తులు ఉంటాయి అంటారు. నిజమేనా గురుగారు? మామూలు అఘోరాలకు ఉండవు. కేనారాం బాబా ఈయన అఘోరీలకి అధిపతి, ఆయన ఫౌండర్ గురు. ఆయన కేనారాం బాబా ఆశ్రమం ఉంది అఘోరాస్ అందరికీ కూడా. ఆయన వారణాసిలో పెట్టారు. సాక్షాత్ 16వ సెంచరీలో పుట్టారు ఆయన. ఆ 16వ శతాబ్దంలో సాక్షాత్తు పరమశివుడే కేనారాం బాబాగా వచ్చారు. ఆయనకున్న ఆ శక్తులు. అలాగే విమలానంద మహారాజ్ అని స్వామి అని చెప్పేసి ఆయన శవాసనం వేసి అఘోరి ఆయన దాని మీద నుంచుని ఆయన చేస్తారు, శవ సాధన చేస్తారు. ఆయనకున్నాయి. మళ్ళీ మన బాలయ్య బాబుకు ఉన్నాయి శక్తులు. అదే రియలిస్టిక్ గానే చూపించారంటారా, మ్యాజికల్ గా అనిపించిందా? నో మ్యాజికల్, ఓన్లీ న్యాచురల్ గా అఘోరీలకు ఉన్నటువంటిది. సాక్షాత్తు దత్తాత్రేయ స్వాముల వారు కుంభమేళాలో దత్తాత్రేయ స్వాముల వారు మొట్టమొదటిగా వచ్చి ఆయన ఇది చేస్తారు, స్నానం చేస్తారు. ప్రతి కుంభమేళాకి ఫస్ట్ టైం వచ్చి మొట్టమొదట చేసేది ఆయనే, దత్తాత్రేయుడు. ఆయనే అఘోరి, పరమశివుడు అఘోరి. మళ్ళీ మన బాలయ్య బాబే తర్వాత అఘోరి. ఆ సీన్ అంతా కూడా అక్కడ చూపించడం అనేటటువంటి జరిగింది కుంభమేళ. ఇదంతా కూడా అత్యద్భుతంగా మా బాలయ్య బాబు సినిమాలో అభిమానులు మెచ్చుకోవడం కాదమ్మా, ఇంపార్షియల్గా మొత్తం వచ్చినటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా మెచ్చుకున్నారు. అయితే ఏంటంటే ఫైట్స్ ఈ కాలంలో ఏంటంటే చాలా మందికి సనాతన ధర్మం గురించి, అసలు మన హైందవ ధర్మం గురించి తెలియట్లేదు. ఇలాంటి కాలంలో ఇలాంటి మూవీ రావటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా గురు. మరి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అమ్మా. నంది అవార్డు ఇవ్వాలి, వస్తుంది, నంది అవార్డు వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఆస్కార్ అవార్డు వచ్చినా కూడా నువ్వు ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకు మామూలు సినిమాలకి RRRకి ఇవ్వలేదా, డ్యాన్స్కి ఇవ్వలేదా? మా బాలయ్య బాబు అఖండాక ఆ డ్యాన్స్కి ఇస్తారు, ఇచ్చి తీరుతారు కూడా. అండ్ ఎవరో ఇచ్చేదేంటమ్మా, అభిమానులు ఇచ్చేదే ఆస్కార్ అవార్డు, అభిమానులు ఇచ్చేది దానికంటే ఎక్కువ అవార్డు, ప్రెసిడెంట్ అవార్డు, ప్రైమ్ మినిస్టర్ అవార్డు. అవార్డ్స్ అన్ని ప్రజల హృదయాల్లో నుంచి రావాలా. అసలు నువ్వు ఆ సినిమా థియేటర్లో చూస్తే అభిమానులు వాళ్ళ మిగతా అభిమానులు అందరికంటే కూడా అంత కేరింతలు, అంత ఆనందం ఆ తొక్కిసలాట్లో కూడా ఎందుకు, వాళ్ళకి ఏం అవసరం?
బాలయ్య బాబుని ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం, ఆయన మీద అభిమానం, ప్రేమ. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా బాలయ్య బాబు సినిమా ఇది మా ఎవ్వరిని కూడా నిరాశపరచలేదు. బాలయ్య బాబు స్టైల్, ఆ ఒరవడే వేరుంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అంటే అదొక స్టైల్, ఎక్స్పెక్టేషన్స్, ఆ అభిమానులు ఎలా ఉండాలని కోరుకుంటారు. అలాగే నాగార్జున గారిది ఆ అమ్మాయిలు ఉండాలా ఇలాగా. మన బాలయ్య బాబు ఫైట్స్ లేకపోతే ఎట్లా, నడక లేకపోతే ఎట్లా? ఆయన ఏమైనా పోనీ పెద్ద ఆయన అయిపోయాడని చెప్పి స్లోగా నడుస్తున్నాడా? అసలు ఆ రాజ టీవీ ఆ ఎన్టీఆరే నడిచి వచ్చేస్తున్నాడు ఎన్టీఆర్ అన్నట్టుందనమాట. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్టీఆర్ని మళ్ళీ తలపింపజేశారు మా సీనియర్ ఎన్టీ రామారావు గారిని. బాలయ్య బాబు మళ్ళీ మా ఎన్టీ రామారావు రక్తం అని అభిమానులు మనం చెప్పిన తర్వాతే మా సీనియర్ ఎన్టీఆర్ మా గురువు గారు రక్తం అని అనగానే ఇంక మళ్ళీ అభిమానులు నాకు ఎంతో సంతోషం వేసింది. ఆ బైట్స్లో వాళ్ళ మా ఎన్టీ రామారావు గారు రక్తం అని చెప్పి అక్కడ ఉన్న బాలయ్య బాబు స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ తల కొట్టేసుకుంటున్నాడు వాడు. ఒరే బాబు తల బద్దలు కొట్టేసుకొని రక్తం పడిపోద్దేమో ఆగరా నాయన అన్నాం. కాబట్టి అదొక పండగమ్మ. బాలయ్య బాబు సినిమా వచ్చిందంటే అదొక పండగ. అండ్ బోయపాటి గారు చేసినటువంటి కృషి, మొత్తం ప్రొడక్షన్ వింగ్, టెక్నీషియన్స్ వాళ్ళు చేసినటువంటి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంతో ప్రాణప్రదంగా తీశారు. అండ్ ఈజీగా రివ్యూ ఇచ్చేయడం అంత ఈజీ అమ్మ, అంత కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత నిష్టగా మా బాలయ్య బాబు చక్కగా మ్యాన్షన్ హౌస్ను కూడా మానేసి శుక్రమూఢములో అప్పుడు అందరూ కూడా మా బాలయ్య బాబు మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ అంబాసిడర్ లాగా చెప్తారు. అయితే రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఈ సినిమా సినిమాల్లో నాన్ వెజిటేరియన్ అలాంటివి ముట్టుకోరు మా సీనియర్ ఎన్టీ రామారావు గారు. రాముడు కృష్ణుడు పాత్రలు ఇస్తున్నప్పుడు మా బాలయ్య బాబు కూడా అలాగే ఎన్వీలు లేవు గిన్వీలు లేవు, వేసేది అఘోరి పాత్ర అయినా సరే నో పార్టీస్ నో మ్యాన్షన్ హౌస్ అన్నీ తీసి పడేసి నేల మీద పడుకొని ఒక శివుడికి సాధన ఏ విధంగా అయితే చేస్తారో శివ దీక్ష చేస్తారో అంత దీక్షగా చేశాడు ఆయన. కాబట్టి ఆయన స్థిరత్వానికి స్థితప్రజ్ఞతకి బాలకృష్ణ. ఆయన ఎవరు? బాలకృష్ణుడు అంటే ఎవరు? కృష్ణుడికి ఉన్నటువంటి స్థితప్రజ్ఞత, ఆ తెలివితేటలు, ఆ అమాయకత్వం, ఆ యొక్క యాక్టివ్నెస్, ఆ యొక్క సరళత్వము ఆయన ఏంటి అసలు? వాజ్ర కాఠోర కుసుమ కోరక, వాజ్ర కాఠోర కుసుమ కోరక, పినక పాణయే నమో నమస్తే, పినక పాణయే నమో నమస్తే, రజతగిరి నిభ చంద్రశేఖర, రజతగిరి నిభ చంద్రశేఖర, సర్వగుణని జనమితే, సర్వగుణని జనమితే, పరేషత్వం ప్రభు అపరేషత్వం, పరేషత్వం ప్రభు అపరేషత్వం, ఆర్తజననామాశ్రయత్వం, ఆర్తజననామాశ్రయత్వం, అనాది కాలాతీత శాంతి సంస్థిత, అనాది కాలాతీత శాంతి సంస్థిత. ఇలా బాలయ్య బాబు ఈ సాధన చేశారు. ఎవరికేం తెలుసు అసలు వీళ్ళకి? అఘోరీ సాధన, కేనారామ్ ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని ఆయన యాక్ట్ చేయడానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో ఎలాగైతే కరాటే ఫైటింగ్కి ఆ సినిమాలో ఏం సినిమాది ఖుషి సినిమాలో ఎంత కష్టపడి నేర్చుకున్నారో అలా హీరోలు అందరూ కూడా అంతంత కష్టపడతారమ్మా. సింపుల్గా చెప్పేయకూడదు. ఏంటంటే శివతత్వాన్ని వడకొట్టేసి ఆనందమూర్తి సాక్షాత్తు పరమేశ్వరుడిగా పుట్టారు. మరి అటువంటి ఐడియాలజీ నమశివాయ శాంతాయ పుస్తకం చదివాడు బాలయ్య బాబు. ఈ చెప్పేవాళ్ళకి ఏమన్నా తెలుసా? సినిమా వాళ్ళందరూ రివ్యూలు ఇస్తున్నారు. నమశివాయ శాంతాయ చదివి అందులో ఉన్నటువంటి శివుడు ఏ విధంగా అయితే మొత్తం భూమి మీద అంతా తిరిగాడు ఇచ్చేసాడు ఆనంద్ మార్క్ లిటరేచర్ అది. సో అలాగే కేనారాం బాబా ఆశ్రమం వారణాసి, ఆ ప్రిన్సిపల్స్, ఆయన రాసినటువంటి పుస్తకాలు. బాలయ్య బాబు అంటే ఒక విజ్ఞాన ఖండం. అండ్ సీనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన వాళ్ళ ఎవరో చెప్తున్నారు తెలుగు మీద పట్టు లేదని చెప్పేసి. తెలుగు మీద పట్టు లేకపోవడం ఏంటి? మళ్ళీ ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అంత పట్టు మా బాలయ్య బాబుకే ఉంది. అందువల్ల తెలుగు మీదే కాదు ఏ భాషనైనా సరే మాట్లాడతాడు, ఎంత రఫ్గా అయినా సరే రఫాడించేస్తాడు. కాబట్టి మేనరిజమే కాకుండా ఆయన యొక్క మూమెంటు, బాడీ లాంగ్వేజ్ కూడా అవసరం. కేవలము డైలాగ్ డెలివరీ ఒకటే కాదు. సినిమాల్లో ఏదో మామూలుగా మాట్లాడేయడము, డైలాగ్ చెప్పేసేయడము కాదు. మేనరిజం ఉంటుంది అండ్ ఈజ్ ఉండాలి ఆ బాడీలో. అండ్ లాంగ్వేజ్ ఇస్ వెరీ చేస్ట్, లాంగ్వేజ్ ఇస్ వెరీ సింపుల్ అండ్ లూసిడ్. ఇవన్నీ కూడా ఈ ప్రిన్సిపల్స్ టెక్నాలజీని, హైయెస్ట్ టెక్నాలజీని తీసుకెళ్ళి సూపర్స్టిషియస్గా ఉండకుండా మోడ్రన్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని ఉపయోగించి, మోడ్రన్ టెక్నాలజీ కూడా కెమెరాస్ కూడా అలాంటివి వాడి అసలు సినిమా యూనిట్ అంతా కూడా అభిమానుల కేరింతల మధ్య
సాక్షాత్తు అఘోరి అయినటువంటి మన దత్తాత్రేయుడే నృత్యం చేస్తున్నాడా, గాణగాపురంలో నిత్య నివాసిగా తిరుగుతున్నాడా, అసలు గాణగాపురమే పులకించిపోయిందనమాట. ఆ సినిమా హాల్ అంతా గాణగాపురమా అన్నంతగా ఇదైపోయిందమ్మా. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర. అలా బాలయ్య బాబు అఘోరిగా ఒక మనకి ఆయన దత్తాత్రేయుడిగా అఘోరిగా ఆయన చాలా అద్భుతం, మహాద్భుతం. ఆ సినిమా ఒక అద్భుతం, మా బోయపట్టి కూడా మహాద్భుతం. మా బాలయ్య బాబే కాదు, మా బాలయ్య బాబు అభిమానులే మహాద్భుతం అమ్మ. ఇంక ఈ సినిమా గురించి ఏం చెప్పక్కర్లేదు, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ డౌట్ మాటల్లోనే మొత్తం సంతోషం అంతా అర్థమైపోయింది గురుగారు. అంత బాగుంది సినిమా అయితే పండగే అన్నమాట. ఇంకా ధన్యవాదాలు గురు. ధన్యవాదాలమ్మా.